వినాయక చవితికి గణేశుడిని పెట్టమన్నమాట. బ్యూటిఫుల్ బ్లాగ్స్. ఇప్పుడైతే నేను ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటి అంటే రేపు వినాయక చవితి కదా, అందుకని చెప్పేసి నేను మా డాడీతో వెళ్ళి కొన్ని పూజా సామాగ్రి తీసుకురావడానికి మా డాడీ వెళ్తున్నాను అనమాట. అంటే నాకు తెలియదు ఈ వీడియో ఎప్పుడు పోస్ట్ చేస్తాను. సో ఇప్పుడు 7 అవుతుంది. వెళ్ళి కొన్ని పూజా సామాగ్రి అనేది ఏమేమి ఉంటాయో అక్కడ అన్నీ తీసుకొస్తాము. వినాయక చవితికి మేమేం చేస్తామంటే గణేశుడిని పెట్టమన్నమాట. కాకపోతే ఆ రోజు అన్నీ చేసేస్తాం. ఫెస్టివల్కి మనము ఏమేమి చేస్తామో అన్నీ చేస్తాము. కాకపోతే ఒక్క దేవుడి విగ్రహం అనేది ఒకటి పెట్టామంతే. ఇంకా యాజ్ యూజువల్ అంతా సేమే ఉంటుంది. చూడండి మీరు. అండ్ ఇప్పుడు కొత్త ఇంట్లోకి వచ్చినాం కాబట్టి ఇయర్ ఎలా ఉంటుందో. బీట్రూట్ జ్యూస్ రెడీ అయిపోయింది. నేనే చేసిన ఇదన్నమాట. ఇప్పుడు మనం అంతా ఫిల్టర్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఇంటికి వచ్చేసాము. మేమైతే ఫుల్ అంటే అంతేం షాపింగ్ చేయలేము. కొన్ని అయితే తీసుకున్నాము. మీరు చూసారు కదా ఎంతమంది చాలా రష్ ఉన్నారనమాట. అందుకే అని చెప్పేసి అంటే డాడీ అన్నీ తీసుకుంటున్నారు అనమాట. సో నేను జస్ట్ సైడ్ నించొని అన్ని వీడియోస్ తీసుకుంటాను. ఈసారి నేను కొంచెం ఏంటిది జుట్టు వెయిట్. అండ్ ఈసారి నేను చూసిన కొన్ని డిఫరెంట్ ఐటమ్స్ ఏంటి అంటే డెకరేషన్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, చాలా చేశారనమాట. నాకు చాలా నచ్చింది. నేను లాస్ట్లో దొరికిందనమాట. అది మంచిగా నచ్చి తీసుకున్నాము. ఇంకా మిగతావన్నీ రేపు తీసుకుందాం అని అనుకుంటున్నాము. ఇప్పుడైతే కొంచెమే షాపింగ్ చేసేసి వచ్చినాం మేము. నాకైతే ఫుల్గా ఆకలి వేస్తుంది. ఇప్పుడు ఏమైనా తినాలి. గాయస్ ఇప్పుడైతే తినేసా అనమాట నేను. ఇంకా నెక్స్ట్ డే కోసం కొంచెం ప్లానింగ్ అనేది మనం చేసుకోవాలి కదా.
అందుకని ఏ డ్రెస్ తీసుకోవాలో అని చెప్పేసి ఆలోచిస్తున్నాను. ఎందుకంటే రేపే అనుకో అన్నీ చాలా చాలా అంటే చాలా టైం పడుతుంది, ఇంకా లేట్ అయిపోతుంది అనమాట. ఇంకా మమ్మీ వాళ్ళతో తిట్లు తినాల్సి వస్తుంది అనమాట. అందుకే అని చెప్పేసి ఈరోజు అంటే ఇప్పుడు కొంచెం మెచ్యూర్గా ఆలోచిస్తున్నాను నేను. ఏదైనా ఇయర్ అంటే యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఏదైనా నెక్స్ట్ డే మనం వీడియో ఏదైనా బ్లాగ్ చేస్తాం కాబట్టి అంత టైం కుదరదు. మనం ఏమంటారు ఫ్రెష్ అప్ అయి రెడీ అయ్యే వరకు మనకి టైం పడుతుంది కాబట్టి ఇంకా అందులోనూ డ్రెస్ సెలెక్షన్ అంటే చాలా చాలా టైం పడుతుంది. అందుకని ఇప్పుడే అంటే ముందే డ్రెస్ సెలెక్ట్ చేసుకుంటే బెటర్ అని అనుకుంటున్నాను. నాకైతే నా మైండ్ లో ఒక 2-3 అనుకుంటున్నాను. అందులో నాకు ఏది కరెక్ట్ సెట్ అవుతుందో నాకు తెలియదు కాబట్టి నేను ఒకటి ఎల్లో కలర్ అనుకుంటున్నాను, ఇంకా చాలా చాలా కలర్స్ ఉన్నాయి. కానీ సరే ఇప్పుడు నేను ఏం వేసుకోవాలో ఫస్ట్ అయితే ఎత్తుకుదా, అందులో ఏది సెట్ అయితే రేపు అది వేసుకుంటాను అనమాట. ఈరోజు నాకు చాలా చాలా కన్ఫ్యూజన్గా ఉంది, అసలు ఏం వేసుకోవాలో అని కూడా అర్థం అవ్వట్లేదు. ఇంకా నా కబోర్డ్లో చూస్తానేమో అన్నీ వేసుకున్న టైపే అనిపిస్తుంది. ఇంకా అన్నీ నేను ఫొటోస్ కూడా పెట్టేసిన. ఇది ఒకటి కొత్తగా వచ్చింది అనమాట. మనం ఏదైనా సరే ఒక్కసారి డ్రెస్ వేసుకున్నా అంటే ఆ ఫోటో తీసుకున్న తర్వాత మళ్ళీ పెట్టాలి అనిపించదు. ఇంకా నేను కూడా అలాంటి టైప్లో నేను కూడా కొంచెం ఉంటాను అనమాట. కానీ మళ్ళీ వేసుకొని అట్లా అని కాదు, నేను మళ్ళీ వేసుకుంటా. ఎన్ని టైమ్స్ వేసుకుంటా తెలుసు, మొత్తం ఆ డ్రెస్ డ్రెస్ వద్దు అని అనుకునే వరకైతే నేను డ్రెస్ అది వేసుకుంటే ఉంటాను అనమాట. కానీ ఫొటోస్ అయితే పోస్ట్ చేయను. ఇంకా పిక్స్ అంటావా, పిక్స్ దిగుతాను కానీ చాలా రేర్. సో ఫస్ట్ అయితే నాకు ఇక్కడ ఒక డ్రెస్ దొరికింది అనమాట. ఇది చున్నీ, దీనిపైన ఒకటి టాప్ వేరే కలర్ ఉంటుంది, కింద వచ్చేసి సేమ్ రెడ్ అండ్ గోల్డ్ టైప్ ఉంటుంది. అది వేసుకుందాం అనుకుంటున్నా, కాకపోతే మళ్ళీ ఎందుకో బాగుంటుందేమో అని నాకు అనిపిస్తుంది. ఈ కలర్ బెటరా చెప్పండి మీది. సరే ఇంకా చూద్దాం వేరే కలర్స్ ఉంటాయి. ఇంకా ఈరోజు ఏంటి అంటే రేపు ఏంటి అంటే అన్ని ట్రెడిషనల్ డ్రెస్సెస్ మనం వేసుకోవాలి. చూద్దాం బ్లాక్ కలర్ వేసుకోవచ్చా అంటే బ్లాక్ కలర్ రేపు ఫస్ట్ ఫెస్టివల్ కాబట్టి మనం బ్లాక్ వేసుకోవద్దు. మళ్ళీ అందులోనూ వెస్టర్న్ అంటే అసలు వేసుకోవద్దు. కానీ ఉంటుంది ఒకటి ఎలా అంటే బ్లాక్ టాప్ అట్లా కూడా బాగానే ఉంటుంది. బ్లాక్ టాప్ వేసుకొని కింద లెహెంగా ఉంటుంది కదా, లెహెంగా వేసుకున్న తర్వాత హెవీ జ్యువెలరీ ఉన్న దగ్గర ఒక టాప్ అయితే వచ్చింది. ఇది కట్ చేసిన అనమాట. సో ఇది వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది, ఇంకా హైలైట్ ఉంటుంది. ఇది ఎప్పుడు అంటే మనకి యూజ్ అయ్యేది దాండియా ఫెస్టివల్ ఉంటుంది చూడండి, అప్పుడు వేసుకోవచ్చు. ఇది చాలా బాగుంది కదా. సో దీనికి అయితే చాలా బాగుంటుంది బ్లాక్ కలర్. నేను ఆల్రెడీ ఒకసారి వేసుకున్నా, కానీ రేపు బ్లాక్ వేసుకోవద్దు, కొంచెం కలర్ఫుల్గా ఉండాలి అని మమ్మీ చెప్తారు. అందుకని ఇదైతే ఇప్పుడు వేసుకోవట్లేదు. ఇది కూడా అనుకున్న ఆప్షన్ అయితే అనుకున్నది వేసుకుందామని, కానీ బ్లాక్ ఎందుకని వద్దు అని. మీకు కూడా ఎప్పుడైనా ఇట్లా అనిపించింది నాలానే అంటే నేను కూడా ఇట్లనే అనుకుంటా, మన మైండ్లో ఒకటి అనుకుంటాం ఈ డ్రెస్ వేసుకోవాలని, కాకపోతే రేపు ఏమవుతుంది అంటే ఆ డ్రెస్ తీసుకొని పెట్టుకున్న తర్వాత బిస్కెట్ అయిపోతుంది. ఎందుకు బిస్కెట్ అవుతుంది అంటే అది ఏదో ఒకటి లూజ్ అవ్వడము, లేకపోతే ఆ చున్నీ దొరకకపోవడం వల్ల అట్లా అవుతుంది. ఇప్పుడైతే నేను అసలు టైం వేస్ట్ చేయాలనుకుంటాను. మంచి డ్రెస్ తోటి మీ ముందు కనిపిస్తాను అంటే అప్పటి వరకు ఎక్కుతూనే ఉంటాం. గోల్డ్ కలర్ పైన మళ్ళీ మనం రెడ్ హాఫ్ ఏమంటారు రెడ్ చున్నీ టైప్ కూడా బాగానే ఉంటుంది కదా, నాకు తెలిసి బాగానే ఉంటుంది అనుకుంటా గోల్డ్ పైన. కానీ మళ్ళీ హాఫ్ సారీ అని అనిపిస్తుంది నాకు. ఈ డ్రెస్ అయితే బాగానే ఉంటుంది అనుకుంటా గాయ్స్. ఇప్పుడైతే బాగానే ఉంటుందా లేదా? ఈ కలర్ ఇప్పటివరకు నేను వేసుకోలే అనుకుంటా, ఒకసారి కూడా వేసుకోలే. సో ఇప్పుడు నేనైతే ఈ డ్రెస్ వేసుకుందాం అనుకుంటున్నా రేపటి కోసం. అంటే చాలా నేను వెతికిన, ఒక 2-3 అయితే అనుకున్నా కదా, ఆ 2-3 దాంట్లోనే నేను సెలెక్ట్ చేసిన అనమాట. ఇది కూడా ఉంది కానీ లాస్ట్ ఆప్షన్లో ఉండే నాకు. సో ఈ డ్రెస్ అయితే వేసుకుంటా.
ఇది రేపు వినాయక చవితి ఫెస్టివల్కి, ఎందుకంటే ఇప్పటివరకు ఫొటోస్ కూడా పెట్టాను మేము ఈ డ్రెస్ వేసుకున్నప్పుడు పెట్టలేదు. అవును కరెక్ట్. సరే మీ డ్రెస్ అయితే చూపిస్తా, బాగానే ఉంటుంది డ్రెస్ వేసుకుంటే. ఎందుకంటే ఈ కలర్ ఒక్కసారి కూడా నేను వేసుకోలే కదా, బాగుంటుంది, డెఫినెట్గా బాగుంటుంది. అమ్మయ్య, హౌ ఇస్ దిస్? లాస్ట్ ఆప్షన్లో దొరికింది అనమాట. బాగానే ఉంటుంది అనుకుంటా, కొంచెం స్టిచ్చింగ్ చేయాలి అనుకుంటా నాకు తెలిసి. బట్ అంటే ఫెస్టివల్ కదా, ఈ కలర్ ఎప్పుడు అంటే మంచిగా ఉంటుందా ఉండదా అని నాకు చాలా డౌట్స్ ఉండే. ఇంకా అందులోనే ఈ కలర్ ఒక్కసారి కూడా నేను వేసుకోలేదు, అందుకే అని బాగానే ఉంటుంది అని అనుకుంటున్నాను. ఇంకా దీనికి ప్యాంట్ వచ్చేసి నా దగ్గర 2-3 ఆప్షన్స్ ఉన్నాయి. ఆరెంజ్ లేకపోతే ఈ గ్రే టైప్ వేసుకున్నా పర్వాలేదు, బాగానే ఉంది అనుకుంటున్నాను. ఫైనల్ డ్రెస్ అయితే దొరికింది. నేనైతే చాలా అంటే కష్టపడినా ఏ డ్రెస్ వేసుకోవాలని చాలా అనుకున్నాను, కానీ డ్రెస్ అయితే తొందరగా దొరికింది. కానీ నాకు ఆప్షన్స్లో దొరికింది. నేను ఏమనుకున్నా అంటే ఏ డ్రెస్ వేసుకోవాలా అని చెప్పేసి ఫుల్ అనుకున్న తర్వాత ఒక 4 డ్రెస్సెస్ డిసైడ్, అంటే నా మైండ్లో అనుకున్న 4 డ్రెస్సెస్. ఇంకా ఆ డ్రెస్లోనే లాస్ట్ ఆప్షన్లో ఈ డ్రెస్ దొరికింది. ఓకే, ఇంకా రేపైతే తొందరగా రెడీ అయిపోవచ్చు, మనం బ్లాగ్ కూడా స్టార్ట్ చేయవచ్చు. ఇంకా దీనికి జ్యువెలరీ అనేది మనం ఇప్పుడు సెట్ చేసుకోవాలి. జ్యువెలరీ, ఇయర్ రింగ్స్ అండ్ బ్యాంగిల్స్ అన్ని సెట్ చేయాలన్నమాట. జ్యువెలరీ సెలెక్షన్ నెక్స్ట్. నేనైతే అనుకుంటున్నా ఏం వేసుకోవాలి, అస్సలు అర్థం పడుతుంది. సరే చూద్దాం, పర్ల్స్ వేసుకున్నామా అంటే మ్యాచ్ అవ్వాలనుకుంటాం. అందుకే కిందనే పడేస్తున్నా. సరే ఒకటైతే ఇయర్ రింగ్స్ దొరికేసింది నాకు, లైట్ వెయిట్ పెట్టుకుందాం అనుకుంటున్నా. కానీ ఇయర్ రింగ్స్ మళ్ళీ ఈరోజు పెట్టుకోవద్దు నాకు తెలియదు. మళ్ళీ స్నేక్ ఇయర్ రింగ్స్ పెట్టుకోవచ్చా మళ్ళీ ముందే, రేపు ఏదో చేస్తారు కదా, ఏం కాదనుకుంటాం. సరే ఇయర్ రింగ్స్ అయితే పెట్టుకుందామని ట్రై చేస్తున్నాను, ఎందుకంటే ఇది వైట్ అంటే నార్మల్ బాగానే కనిపిస్తుంది. ఒకవేళ కనుక బాగాలేకపోతే అంటే ఈ డ్రెస్కి మ్యాచ్ అవుతుంది అని అనుకుంటాను ఇవి. ఒకవేళ బాగాలేకపోతే వేరే ఒకటి చూస్తా అనమాట. ఒకసారి చూడండి, ఇదైతే కనిపిస్తుందా? కదా బాగానే ఉందనుకుంటా కదా, కానీ ఒకవేళ బాగాలేకపోతే కానీ వేరే సెట్ చేద్దాము. ఇంకా నెక్స్ట్ బ్యాంగిల్స్, చైన్ అంటే గోల్డ్ చైన్ వేసేస్తా. బ్యాంగిల్స్ వెతుక్కోవాలి. నాకు అసలు నిజం చెప్పాలంటే నాకు ఆ కలరే బ్యాంగిల్స్ లేవు అసలు. ఏం చేయాలి నేను? ఆ కలర్ బ్యాంగిల్స్ లేవు నా దగ్గర. ఆరెంజ్, రెడ్ ఉన్నాయి కానీ ఆరెంజ్ లేదు. గోల్డ్ వేసేస్తే సెట్ అయిపోతుంది, చూద్దాం. గోల్డ్ బ్యాంగిల్స్ అయితే వేసేసుకుంటే సెట్ అయిపోతుంది అని అనుకుంటున్నాను. ఇంకా ఫొటోస్ కూడా రేపు మార్నింగ్ పోస్ట్ చేస్తాను. ఇంక ఈ వీడియో అయితే ఈరోజు నైట్ వరకు పోస్ట్ చేద్దామని ట్రై చేస్తున్నాను. ఏం ఎడిటింగ్ వర్క్ అయితే ఉండదు, ఎందుకంటే నేను మొన్నటి నుంచి వాయిస్ అయితే బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఏమి ఇవ్వట్లేదు, జస్ట్ కెమెరాలోనే చెప్పేస్తున్నాయి. ఇది నాకు కూడా ఈజీ అవుతుంది అని. నేను ఒకటి ఇన్ఫార్మ్ చేద్దాం అనుకుంటున్నాను మీకు. ఏంటి అంటే నేను ఈ రోజు నుంచి రెగ్యులర్గా వీడియోస్ చేయడానికి ట్రై చేయను, పోస్ట్ చేస్తాను డైరెక్ట్గా. ఇంకా నా దగ్గర చాలా వీడియోస్ కూడా ఉన్నాయి, ప్రీవియస్ వీడియోస్. మేము హౌస్ షిఫ్ట్ అయినప్పటి నుంచి ఆ వీడియోస్ ఇంకా ఉన్నాయి, అది పోస్ట్ చేయాలన్నమాట. అది 2 వీడియోస్ ఉన్నాయి. ఇంకా వచ్చిన తర్వాత ఇక్కడ నాగుల చవితి పంచమి ఉంటుంది, నాగుల పంచమి. సరే మొన్న అయితే నాగుల పంచమి అయింది అనుకుంటా కదా, పంచమే అయింది. నాకు ఇవన్నీ కొంచెం తెలియదు అనమాట, కాకపోతే చెప్తున్నాను. నాగుల పంచమి మొన్న అయింది అనుకుంటా కదా. సో ఫ్రీ ఉన్నప్పుడు ఇంకా అలానే పోస్ట్ చేస్తాను నేను. ఇంకా రేపైతే ఫెస్టివల్ బ్లాగ్ వస్తుంది. అండ్ గాయ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇప్పటివరకు అయితే నేను ఒక్కసారి కూడా టార్గెట్ ఇవ్వాలి కదా మన ఛానల్కి, అంటే మన వీడియోకి లైక్స్ అనేది. సో ఇప్పుడైతే నేను ఇస్తున్నా ఫస్ట్ టైం 100 లైక్స్ అయితే కొట్టండి, ఓకేనా? అండ్ కమెంట్స్ వచ్చేసి మీ ఇష్టం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయ్స్, బై బాయ్.